చెరకులపాడు రాజకీయాలు బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో లేవు. చెరకులపాడు రాజకీయాలు బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో లేవని కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని బొమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దళితులు పేర్కొన్నారు. మంగళవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొందరు వాస్తవాలు తెలుసుకోకుండా బొమ్మిరెడ్డిపల్లె గ్రామం గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో హత్య జరిగిన తర్వాత వారి ఇంటి జోలికి కానీ ఆస్తుల జోలికి కానీ ఎవరూ వెళ్ళలేదని వైసీపీ వారు గుర్తుంచుకోవాలన్నారు. మహిళల జోలికి వెళ్లారని, చనిపోయిన వారి మీద అబండాలు వేయడం వైసీపీ వారి విఘ్నతకే వదిలేస్తున్నామన్నారు. చెరకులపాడులో రాజకీయాలు తీసుకొని వచ్చి బొమ్మిరెడ్డిపల్లె మీద రుద్దుతామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. గ్రామంలో హత్యకు పురుగొల్పింది ఎవరో జిల్లాలో అందరికీ తెలుసన్నారు. ఓటమిని జీర్ణించుకోలేక మాజీ ఎమ్మెల్యే ఈ విధమైనటువంటి కుట్రలకి పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. వెల్దుర్తి మండలము, కర్నూలు జిల్లా, బొమ్మిరెడ్డిపల్లె గ్రామము. దీంట్లో ఏనాడు ఏ వదలు లేవు ఎక్కడ. నా పేరు దమ్మన్న. ఎక్కడ ఎస్సీ దమ్మన్న, ఎస్సీ ఖాళీ. అది కొట్లాడే కారణం కూడా ఆ పిల్లగాన్ని ఫోన్లు చేసి పిల్లంపుకొని అదల్లా రసకత్ చేసి ఎన్నో తూర్లు పిల్లంపి, నువ్వు మొగోడవైతే రా అని పిల్లంపి, ఈ పిల్లగాడు ఆ వల్ల తట్టుకలేక అడికి ఏమైపోయినాడు. ఒరే మీరు ఈసారి ఉన్నప్పుడు బాగా చేసినారు, ఇప్పుడు మాట్లాడితే మేము ఊకుండం చూడని పనికపోతే చంపేసినారు. అయితే ఒక్క మనిషిని ఎవరినైనా కానీ ఈ గ్రామంలో మీరే ఈసారి ఎత్తుకోరి, ఆడోళ్ళని ఎవరన్నా ఏమన్నా అనింటే దానికి నేను బాధ్యతని మాట్లాడుతున్నా కదా. అనవసరంగా ఇండ్లు ధ్వంసం చేసినారని చెప్పినారు కదా సార్. అవి అనవసరంగా ఇండ్లు ఎవరు ధ్వంసం చేయలే, ఆ ఇంటికాడికి ఎవరు కూడా పోలే, అస్సలు ఒక్క మనిషి కూడా పోలే ఆ ఇంటికాడికి. వాళ్ళే అనుకున్నారు, వాళ్ళంతలకల్లి చేసినారు. అన్నీ వాళ్ళే, అన్నీ చేసినది వాళ్ళే, మళ్ళీ చంపినది వాళ్ళే. రమ్మని ఎన్ని తూర్లు చెప్పినారు, ఖచ్చితంగా రావాలి నువ్వు మొగోడవైతరా అని. అది జీవాలు కానీ వాళ్ళ ఎద్దులు కానీ అన్ని ఆవులు కానీ వాళ్ళే సొంతంగా తొలకపోయి ఎక్కడ అమ్ముకుంటారో ఊర్లో లేకుండా తీసుకుపోయినారు. వాళ్ళ దాని ఏం కూడా ముట్టలే అసలుకి. ఎద్దులని కానీ గొర్రెలని కానీ ఆవులని కానీ బర్రగొడ్లని కానీ ఏది కూడా మేము ముట్టుకలే అసలుకి. దాన్ని మా ఊళ్ళో అసలుకి ఆ ఆక్షేపనే చెయ్యలే. వాళ్ళంతలకు వాళ్ళే వాములు కూడా ఇంకా అంటించుకుంటే బాగుంటుందని అంటించి ఇంకా డెంకొని పారిపోయినారు. చెర్లపర్రి రాజకీయం మా ఊర్లో లేదు. మా వాళ్ళు ఎప్పుడు కానీ చెరకలపాటోళ్ళకి, అప్పట్లో చెరకలపాటోళ్ళు కూడా మా పెద్దలకి బాగా తెలుసు, పెద్దనవంతులు. వాళ్ళ పంచాయతీ కూడా చేసి వచ్చినారు. మాకు ఎప్పుడు ఆ జోక్యం లేదు. ఆ ఊర్లో ఉన్న రాజకీయం మా ఊర్లో లేదు. ఆ ఊరి రాజకీయం కేవలంగా ఆ ఊరు ఎప్పుడు అంతే. ఓసారి పోతే రాళ్ళు వేసినారు, ఎమ్మెల్యేనే రానియకుండా. చేయి శ్యాంబాబుని రాయలే, ప్రభాకరన్ కూడా రాలే. ఎప్పుడు అన్ని రాజకీయాలు చేపించేది ఆయమ్మని, అన్ని ఆయమ్మని. ఆయమ్మ లేకపోతే మా ఊర్లో ఎవరు లేరు. ఆ రాజకీయం మాకొద్దు, ప్రశాంతంగా ఉండాలనుకున్నాం. పొద్దున కొట్లాడితే రేతుడికి మాట్లాడుతుంటే, రేతులు కొట్లాడితే పొద్దున మాట్లాడుతుంటివి. ఆ అమ్మ వాని గంటలకు రచ్చగొట్టి ఆ పని చేసినారు. ఇంకా కాపులు ఆయమ్మ మొత్తం రచ్చగొట్టి మీరేం పనికి మళ్ళీ నా కొడుకులు అట్లా ఇట్లా అని చెప్పి చేసినారు. చేస్తే ఇంకా వాని గంటలు ఇంకా తాగిన బిర్యానీలేక ఈయన తాగి ఇట్లా చెప్పాలని పోతే ఇంకా చెరకలపాడికి రాజకీయం, మా ఊరికి రాజకీయం ఉందమ్మా. 5 సంవత్సరాలు నీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఊర్లోకి రాకుండా పెట్టిట్టు కదా అందరినీ. మేము అట్లా కూడా చెప్పలే, వాళ్ళంతలోకి వెళ్ళి పోయినారు ఊరికి. మేము ఒక్కరిని కూడా ఊర్లో నుండి పొమ్మనలే. మా వాళ్ళు అసలుకి ఎవరి మీద కూడా దాడి చేయలే, ఎవరిని ఏమనలే. వాళ్ళంతలోకి వెళ్ళి గెలిచిందని తెలిస్తేనే పోయినారు. ఇంకా ఇది జరగకుందుకే ఊరు విడిచినారు. మాది బొమ్మిరెడ్డిపల్లె గ్రామం, వెల్దుర్తి మండలం, కర్నూలు జిల్లా. ఈ సంఘటన గురించి నిన్న మాట్లాడిన దాన్ని చూసి చాలా బాధ అనిపించింది. ఆయన సుధాకర్, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు, వైఎస్ఆర్ పార్టీ. ఆయన అట్లా మాట్లాడడం చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకంటే వాస్తవానికి దగ్గరలో మాట్లాడితే ఓకే, అసలు ఆడ ఇంటి దగ్గరకు వచ్చి చూడకుండా ఇండ్లు పోయినాయని, ఇండ్లు పడగొట్టారని, ఇప్పుడు కూడా ఇంటి దగ్గర అట్లే ఉన్నాయి. అప్పుడు వదిలిపెట్టిన సామాన్లు ఏవైతే ఉన్నావో అవన్నీ అట్లే ఉన్నాయి. అందరికి కూడా అక్కడ చూస్తే మొత్తం తెలుస్తుంది వాస్తవం అనేది. ఆయన వాస్తవం లేకుండా మాట్లాడి ఏంది అక్కడ పోయి చెప్పి ఆ ఊర్లో మమ్మల్ని ఊర్లోకి రానియడం లేదు, చేయడం లేదు అని చెప్తున్నారు. అవి ఎస్పీ దగ్గర కంప్లైంట్ ఇనికి పోయినారు వీళ్ళు. అసలు ఇక్కడ వాస్తవంగా ఏం జరిగింది ఊర్లో, అసలు ఇది జరగక ముందుకే ఊరు ఇడిచిపోయారు కొంతమంది. అంటే వాళ్ళు ఇది కూడా ప్లాన్లో భాగమేమో అని మాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఎస్సీసీఎల్ అధ్యక్షుడు మాట్లాడిన తర్వాత డౌట్ ఎందుకు వచ్చిందంటే, వాళ్ళు కొంతమంది ఊరు ఇడిచిపోయారు కొంత ముందరనే, మర్డర్కి ముందరనే, ఇంకా 2 రోజుల ముందరనే చాలా మంది ఎస్సీ వాళ్ళు.
సంబంధం లేని వాళ్ళు పోయినారు. సంబంధం ఉన్న వాళ్ళు పోతే ఓకే, సంబంధం లేని వాళ్ళు కూడా ఊరిడిచిపోయినారు. వాళ్ళు తిరిగి రావడంలే. ఎందుకు రావడానికి భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు అనేది మాకు కూడా ఇప్పుడు డౌట్ ఏంటంటే, సుధాకర్ మాట్లాడిన తర్వాత మేము కూడా దళితులమే, మేము కూడా ఎస్సీలమే, ఇదే కాలనీ ఉన్నాం. మా ఇంటి పక్కన నుంచి 2 లైన్లోనే జరిగింది మర్డర్, ఏం దూరం కాదు. ఇప్పుడు ఆయన తీసుకొచ్చి వాళ్ళు ఏ ప్రోత్సాహంతో ఏం ఆశపడి చేసినారో ఏమో మాకైతే తెలియదు. వాళ్ళైతే ఇంతమందుకు సంఘటనల్లో మాత్రం ఎప్పుడు అట్లా పోయినోళ్ళు కాదు, చేసిన కూడా కాదు. ఇంకోటి, ఇప్పుడు వాళ్ళ గొర్రెలకి ఎండాకాలం వస్తే ఎవరైతే ఇప్పుడు చనిపోయినాడో వాళ్ళ నీళ్ళతోనే గొర్రెలు ఎండాకాలం మొత్తం వాళ్ళ నీళ్ళే దాపుకున్నారు. గొర్రెలకు ఎండాకాలం వస్తే నీళ్ళు ఉండవు, వాళ్ళ బోర్ ఉంది అక్కడ. ఆ బోర్ దగ్గర వాళ్ళ గొర్రెలకు నీళ్ళు వీళ్ళు తాపుకుంటారు. వాళ్ళ గొర్రెల దగ్గర తాపుకొని వాళ్ళతో అంత బాగున్నోళ్ళు సడన్ గా మనిషి మీద అంత అటాక్ చేయడానికి కారణం ఏందో మాకు కూడా ఇంతవరకు అర్థం కావడం లేదు. మేము కూడా ఒకటే కాలనీలో ఉంటున్నాము. పొద్దున్న లేసి మా చేను పక్కనే చేను, మాకు సంబంధించిన వాళ్ళు, మా కులానికి సంబంధించిన వాళ్ళు, మాకు కూడా పెద్ద బాధ అనిపిస్తుంది. ఎవరో చెప్పిన దానికి వీళ్ళు ఏదో ఆశపడి చేసి ఈ పొద్దు వీళ్ళ జీవితాలు బలి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళు కూడా తెలుసుకోవాలా, చేసిన వాళ్ళు కూడా ఎవరి మాటలో నమ్మి మేము ఇట్లా చేసి ఈ రోజు మేము ఇంత ఆగమైనామనేది. ఏం వాస్తవంగా వాళ్ళేం రాజకీయాల్లో చేసే వాళ్ళు కాదు. రాజకీయాలు చేసేవాళ్ళు వేరే వాళ్ళు. రాజకీయాలు వాళ్ళకెవరికో లాభం చేకూర్చాలని వీళ్ళ జీవితం బలి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? సడన్ గా వెళ్ళి ఆయన ఫోన్ చేసి పిలిపించి అక్కడ మర్డర్ చేయాల్సినంత అవసరం ఏముంది? వాళ్ళు కూడా ఎప్పుడు ఫ్యాక్షన్ మనుషులు కాదు, అయినా కానీ అట్లా చేయాల్సింది వచ్చింది. ఎందుకు? ఎవరు ప్రోత్సాహం చూసుకొని చేశారు? ఇప్పుడు ఇది చేస్తే ఎవరికి లాభం? లాభం చేకూరుస్తాడు. ఇప్పుడు నష్టపోయినది ఎవరు? ఊరు ప్రశాంతంగా 42 సంవత్సరాల నుంచి ఎప్పుడే కానీ ఈ ఊర్లో ఒక మర్డర్ కానీ ఇట్లా జరిగింది లేదు అసలు. మేము కూడా చాలాసార్లు పోయినాం. చెరకలపాటులో జరిగినట్ల ఇక్కడ జరగవు. ఆ ఊర్లో ఏంటంటే ఎప్పుడు చూసినాం మేము, చాలాసార్లు కూడా మేము కూడా పోయినాం ప్రచారానికి, చూసినాం. అక్కడ వాళ్ళు ఊర్లోకి రానియకుండా రాలేయడము చేయడము ఇట్లాంటివి చాలా. కే శ్యాంబాబు వచ్చినప్పుడు అట్లనే, మేము బెజ్జం పారసారథి రెడ్డి ఉన్నప్పుడు కూడా నేను డ్రైవర్ పని చేసిన, అప్పుడు పోయినప్పుడు కూడా రాలేసినారు. తర్వాత శ్యాంబాబు, తర్వాత ప్రభాకరన్ వచ్చిన రోజు కూడా రాలేసినారు అద్దాలు పడిపోయాట దానికి. ఇవన్నీ చేస్తారు. కానీ మా ఊర్లో అట్లాంటి పద్ధతి లేదు, ఎవరికి లేదు అసలు. ఎస్సీ వాళ్ళకి లేదు, బీసీ వాళ్ళకి ఎవరికి లేదు మా ఊర్లో. మా ఊరు ప్రశాంతంగా బతికే ఊరు. అనవసరంగా వాళ్ళకి ఏం చూపించినారో ఆశ ఏం లేదో, వాళ్ళు ఏం ఆశించి అట్లా చేయాల్సింది వచ్చిందో వాళ్ళకి తెలిసి ఉంటుంది. కానీ ఊరు మొత్తాన్ని ఇప్పుడు ఈ పొద్దు ఈ ఊరిని ఇంత బదలాం లేపి కన్నీగా ఈ ఊరు ఎప్పుడు చరిత్ర లేదు ఈ ఊర్లో. సాయంత్రం నడుచుకుంటే పొద్దున నడుచుకుంటే సాయంత్రానికి ఒకటైతుంది. ఎప్పుడు ఇట్లా అత్య రాజకీయాల పరిస్థితే లేదు ఈ ఊర్లో. సుధాకర్ అన్న మాట్లాడినాడు, మేము కూడా ఎస్సీ వాళ్ళమే, నేను కూడా ఎంఆర్పిఎస్ లీడర్ని. ఆయన మాట్లాడిన మాట ఏంటంటే చాలా అన్యాయం జరిగింది, ఊర్లో వాములు అంటించినారు అన్నాడు. వాస్తవంగా తెలుసుకోవాలా, ఆ రోజు వచ్చినప్పుడు ఆ జరిగిన సందర్భంలో మొత్తం మండలం అంతా ఇక్కడ ఉంది. ఒక్కసారి ఏమంటే వాళ్ళ ఇండ్లే కాదు, అసలు మనిషి కూడా ఊరు దాటిపోడు. కానీ పోలీసు వాళ్ళు ఆ రోజు బలి చేసినారు. నేను వాస్తవంగా రోజు నేను సాయంత్రం వచ్చినప్పుడు అప్పటికే వాళ్ళ ఇంటి దగ్గర, మేము ఇంకా ఇంటి దగ్గర పోకముందుకే వాములు అంటుకున్నాయి. ఇంకా మా కార్యకర్తలే ఇక్కడ ముట్లేంగా అంటించారు వాములు. ఎవరు అంటించారో ఆ మందిలో ఎవరు గుర్తుపట్టలే, జరిగింది. కానీ ఆ తర్వాత రోజు నుంచి ఇంతవరకు ఎక్కడే కానీ ఇన్సిడెంట్ జరగలేదు. ఎవరిని కొట్టుకోవడం కానీ, ఇండ్లు పడగొట్టడం కానీ, జేసీబీలో దొబ్బడం కానీ ఇట్లాంటివి జరగలేదు. ఇప్పుడు క్రికెటింగ్ చేస్తారు కదా పోలీసు వాళ్ళు, వాళ్ళకి తెలుస్తుంది వాస్తవం ఈ ఊర్లో ఏం జరుగుతుంది అనేది. అరే ప్రశాంతంగా ఉన్న ఊర్లోన మళ్ళీ ఆయన ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పోయి ఇప్పుడు ఆడ తీసుకొని పోయి ఎవరైతే దీనికి కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచే వీళ్ళు నష్టపోయినారు, వాళ్ళ దగ్గరికి పోయి చెప్పిస్తున్నారు. ఎక్కడ మాకు నష్టం జరుగుతుంది అని చెప్పిస్తున్నారు వాళ్ళ నుంచే. మళ్ళీ ఇప్పుడు నష్టం జరిగింది ఎవరి నుంచి? రాజకీయం వీళ్ళకి అక్కర్లేదు, వీళ్ళకి గొర్రెలు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, వ్యవసాయకులు, మంచి కుటుంబం. ఈ కుటుంబాన్ని ఇట్లా తయారు చేసే వాళ్ళ కాటికే పోయి మళ్ళీ వీళ్ళే వేరే వాళ్ళు చేశారన్నట్టుగా మాట్లాడుతున్నారు. చేపించింది ఎవరు? వాస్తవంగా అందరికీ తెలుసు, మండలానికే తెలుసు ఎవరు చేపించినారనేది. వాస్తవంగా ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో కాకపోతే వీళ్ళు అసలు పోరు, అట్లా దాంట్లోకి పోయినళ్ళు కూడా కాదు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు ఆయన ప్రోత్సాహం లేకపోతే మా ఊరు కాపులు కానీ అట్లా కానీ ఇవ్వకపోతే వాళ్ళు పోరు. అసలు వాళ్ళ దుస్థితి వాళ్ళకు ఆ పరిస్థితి వచ్చేదే కాదు అసలు. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి సార్, ఇప్పుడు ఆయన మాట్లాడినాడు సుధాకర్ అన్న, ఏం మాట్లాడినాడు? ఇంట్లో లేడీస్ కోసం పోయినారన్న. సార్ లేడీస్ మేము పక్కన ఇల్లు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, మళ్ళీ వీళ్ళు చేసిన తప్పుకి లేడీస్ను కూడా మళ్ళీ బదలాన్ని లేపుతున్నారు. లేడీస్ మీదకి పోయినారు చేసినారని. లేడీస్ అసలు అట్లాంటిది లేనే లేదు సార్. అసలు ఊర్లో మీరు ఇంకోటి చేసుకునే ఉంటుంది. ఆయన సుధాకర్ నాకు తెలియకపోతే మాలాంటి వాళ్ళు ఎవరైనా అడిగితే చెప్తాం, అంతేగాని తెలియకోకుండా ప్రెస్ మీట్ పెట్టి లేడీస్ మీద అట్లా నిందలేసి
వాళ్ళ క్యారెక్టర్ మంచిది, వాళ్ళ ఇంటి దగ్గర పోయినారు, వాళ్ళని పట్టుకుని పోయినారు. ఇట్లాంటివి కరెక్ట్ కాదు, ఆయన అట్లా మాట్లాడకూడదు, తప్పు, అది చాలా తప్పు. వాళ్ళు చురుకుగా పనిచేస్తున్నారు రాజకీయంలో. ఎవరు టీడీపీ తరఫున వాళ్ళు కండక్ట్ చేసే దాని గురించి వాళ్ళు మండలం స్థాయిలో వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. వీళ్ళు మండల స్థాయిలో వీళ్ళ తిప్పలు. ఇప్పుడు ఆమె ఓడిపోయినాననే ఒక బాధతో ఇన్ని చేపించి మళ్ళీ ఇది ఎవరో వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి నెట్టి ఇప్పుడు తప్పు చేయించిన వాళ్ళకి తెలుస్తుంది కదా తప్పు చేయించినది. తప్పు చేయించి మళ్ళీ ఆ తప్పుని వేరే వాళ్ళకి వేయనికే ఎట్లుందంట, తప్పు వేరే వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి వైరం ఉంటే వాళ్ళ చేనుల నీళ్ళు వీళ్ళని తప్పుకుంటారు. గొర్రెలకు ఎండాకాలం వాళ్ళు నీళ్ళు తప్పుకుంటారు. తెలుదా వాళ్ళకు క్యాండిడేట్ కూడా తెలుసు. వాళ్ళ గొర్రెలకు ఎండాకాలం నీళ్ళు మొత్తం వీళ్ళు పోతుండే తప్పుతారు. ఇంకొకటి, ఇప్పుడు వాళ్ళ ఇంటి మీదకి ఈయన దాడికి పోతే ఈయన ఊగపోతాడా? ఊగపోడు కదా, ఏదో ఒకటి తీసుకునే పోతాడు కదా దాడి చేయాలనుకుంటే. అన్ని వాస్తవాలు మాట్లాడితే కరెక్ట్ ఉంటుంది, వాస్తవం లేకుండా మాట్లాడకూడదు. ఇప్పుడు ఆయన మాట్లాడుతుంది, ఇప్పుడు ఎమ్మెల్యే వెనుక పెట్టించి ఆయనతో మాట్లాడిస్తారు ఎస్సీసీల అధ్యక్షులతో. అది కులం కార్డు వేస్తే నడుస్తుంది లేని, అది కరెక్ట్ కాదు. రేపు పొద్దున మేము కూడా ఊర్లో జీవిస్తున్నాం, వాళ్ళు కూడా ఊర్లో జీవించాలా. మా కోరిక కూడా ఏంది, వాళ్ళు కూడా బాగుండి బాగా జీవించాలనేది మా కోరిక. ఇప్పుడు మిగతా వాళ్ళు సంబంధం లేని పోయినారు, వాళ్ళకేం సంబంధం? ఊర్లలో పోయి బాడీలు కట్టుకోవాల్సిన అవసరం ఏముంది? కర్నూలులో అక్కడెక్కడ ఊర్లో వచ్చి మరసంగా బతితే అయిపోయాయి కదా. ఎవరు వద్దన్నారు? ఎవరన్నా వీళ్ళని వద్దు అని ఎవరికైనా రాసిచ్చారా కంప్లైంట్? ఎవరన్నా బెదిరించారా? మీరు ఊర్లోకి రావద్దన్నారు. ఎవరైతే ఊర్లో మళ్ళీ గలాట పెట్టాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి మాత్రం ఊర్లో క్రికెట్ జరుగుతుంది, పోలీసు వాళ్ళు ఉండరు. ఎవరు తేడా చేసినా వాళ్ళు తీసుకుపోతారు, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దానికి మేమేం ప్రత్యేకం కాదు, మేమేం కొత్త ఏం కాదు. వాళ్ళకి అన్ని తెలుసు పోలీసులకు, ఎవరెవరు ఎట్లున్నారు, ఏం నడుస్తుంది అనేది. ఊర్లో మొత్తం రోజు 6 మంది తిరుగుతున్నారు, నైట్ కూడా వాళ్ళు కూడా తిరుగుతున్నారు, నైట్ పోలీసులు. వాళ్ళకి తెలుసు ఏం వాస్తవం జరుగుతుంది ఏం లేదనేది, ప్రతి ఒక్కరికి తెలుసు. వాస్తవం మాట్లాడాలి. సుధాకర్ అన్న కూడా నేను చెప్తున్నా, అన్న సుధాకర్ అన్న నేను కూడా వాస్తవం మాట్లాడు, నేను ఒప్పుకుంటా. వాస్తవం లేకుండా నువ్వు వాళ్ళ ఇంటి దగ్గర పోయినా వాళ్ళని అని వాళ్ళ కుటుంబాన్ని బ్యాడ్ చేయొద్దు. ఏదో వాళ్ళు ఏదో వేరే వాళ్ళ ప్రోత్సాహం వల్ల వాళ్ళు ఏదో చేశారు, తప్పు జరిగిపోయింది. కానీ ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి వదలని లేపొద్దు. నేను కూడా ఎస్సీ వాళ్ళే, నేను కూడా చెప్తున్నా సుధాకర్ అన్న, ఎస్సీసీల అధ్యక్షుడు అయినది మాత్రం అన్ని వేరే కల్పించొద్దు. మర్డర్ జరిగినది వాస్తవం, ఎవరు ప్రోత్సాహం జరిగిందనేది మండలానికే తెలుసు. అంతేందుకు ఇప్పుడు సుధాకర్ అన్న మాట్లాడుతున్న సుధాకర్ అన్నకే తెలుసు ఏం జరిగిందనేది. ఇప్పుడు ఇన్ని చెప్పిన వాళ్ళు అది చెప్పలేకుంటారు వాళ్ళు ఎందుకు జరిగింది మర్డర్ అని. వీళ్ళకల్లా వాస్తవాలు తెలిసి ఇప్పుడు ఏదైనా కానీ వాస్తవం ఉంటే మాట్లాడు. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ కాడ నుంచి ఇప్పుడు దాకా ఏ ఇంటి మీదైనా దాడి జరిగిందని ఒక్కటి చూపెట్టమను. ఈ సుధాకర్ అన్న మాట్లాడుతున్నాడు కదా, ఒక్కటి చూపెట్టమను. ఒక్క ఇంటి మీదైనా 16 మంది ముద్దాయిలు ఉన్నారు, ఇంకా ఊరు ఇచ్చిపోయిన ఉన్నారు. ఎవరింటి మీదైనా దాడి జరిగింటే ఒక్కటి చూపెట్టమను సార్. వచ్చి ఒక కార్డు వాడుకొని ఆ ఎస్సీ దాని మీద బట్టి అందరినీ బదలాలు లేపడం కరెక్ట్ కాదు. మీ ఊర్లో బతకతుల్లో మీడ వాళ్ళు బతకాలా, మాతో మా సహోదరులు ఎస్సీ వాళ్ళు మందే, అది కరెక్ట్ ఉండాలా. ఏదైనా మాట్లాడితే వాస్తవం లేకుండా ఇప్పుడు ఆయన ఏదో చిరకపాట్లు చేసిన రాజకీయం మా ఊర్లో చేయనీకి వస్తే ఎట్లా? వాస్తవంగా మేము చూసినాం ఏం జరిగింది అనేది. ఊర్లోకి ప్రచారం రానిలే, వాళ్ళ ఇన్సిడెంట్ జరిగింది, మర్డర్ జరిగింది, ఊర్లోకి రానిలే చేసుకున్నాం. సరే నీ ట్రాఫిక్ మా కారణం వద్దు, మా ఊరు సమస్య మేము చెప్తున్నాము. మా ఊర్లో ఉండేది ఏంది, మేమంతా అన్యోన్యంగా బతుకుతున్నాము, ఎప్పుడు ఇలాంటి గొడవలు లేవు. మీ పొద్దున నడుచుకుంటే సాయంత్రానికి ఒకటవుతాం. ఇది మాది. నా పేరు తిరుమలేష్, వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లె గ్రామం మాది. మా ఊర్లో నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుండి 42 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటిదాకా గొడవలు అనేది లేదు. అయితే ఏంటంటే రీసెంట్గా అనుకోకుండా జరిగిందో కావాలని చేసిరో తెలియదు, కానీ ఎస్సీ వాళ్ళకి మాత్రం ఎలాంటి గొడవలు అయితే లేవు. ప్రశాంతంగా ఉండే ఊరిని ప్రశాంతత లేకుండా చేశారు. ఇది ఈ ఊరు వాళ్ళు చేసిన పని లేకపోతే వేరే ఊరు వాళ్ళు చెప్పినారా అనేది తెలియదు, కానీ వాళ్ళకి గొర్రెలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, మంచి వ్యవసాయ కుటుంబము, వాళ్ళ ఆ రకంగా చేయడానికి అవకాశం లేదు. వాళ్ళు ఎవరేం కాదు, మాకు మామగారు అవుతారు. కానీ వాళ్ళు ఎందుకు చేసినారు అనేది ఎవరైతే చేయించినారో వాళ్ళకి తెలుసు, వాళ్ళు అట్లా చేసే వ్యక్తులు కానీ కాదు. అయితే ఏంటంటే సుధాకర్ అన్న ఒక మాట అన్నాడు, 9వ తారీఖు రిజల్ట్ వచ్చినది ఎప్పుడు? 4వ తారీఖు. 9వ తారీఖు మర్డర్ జరిగింది. 4వ తారీఖు రిజల్ట్ వస్తే, రిజల్ట్ వచ్చిన వెంటనే ఇళ్ళ మీదకి పోయి ఇల్లు పడగొట్టినారని చెప్పేసి సుధాకర్ అన్న అంటున్నాడు. ఒకసారి నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఆయన సుధాకర్ అన్నకు. ఎందుకనంటే రిజల్ట్ వచ్చినది 4వ తారీఖు, 9వ తారీఖు మర్డర్ జరిగింది. ఈ మర్డర్ ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అనేది వాళ్ళకి తెలుసు. ఏసీ కాలనీలో, ఈ బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో ఏసీ కాలనీలో
గొడవలకి దూరంగా ఉండేటోళ్ళు ఎవరంటే మాదిగోళ్ళే. కానీ వాళ్ళని ఏం పురిగల్పించిర్రో, ఏమి ప్రోత్సాహం ఇచ్చిర్రో తెలియదు, వాళ్ళకి ఏం ఆశ చూపించిర్రో తెలియదు. ఈ ఊర్లో మర్డర్ జరిగింది. ఎందుకు జరిగిందంటే చెరకలపాడు రాజకీయాలు తీసుకొచ్చి ఈడ రుద్దాలనుకొని ఈడ చేయడం కరెక్ట్, సమంజసం కాదు. సుధాకర్ అన్న మీరు ఒక రాష్ట్ర ఎస్సీ సెల్ఫ్ అధ్యక్షునిగా ఉన్నారు. మీరు కానీ ఒక ఎస్సీ కులం అనుకుంటున్నా నేను. ఏమి సుధాకర్ అన్న, నిజ నిజాలు మన ఎస్సీ వాళ్ళకి మీరు న్యాయం చేయాలనుకుంటే నిజ నిజాలు తెలుసుకొని, ఏమి కమ్మ కాపులకి ఎవరికి తొత్తుగా వర్క్ చేయకోకుండా ఎవరైతే చేయించినారో వాళ్ళకి శిక్ష పడేటట్టు మీరు మాట్లాడితే నేను సంతోషించేటోడిని. వాళ్ళకి విడ్డూరంగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదని నా మనవి. ఇంకొకసారి ఇప్పుడు లైంగిక వేధింపులు అంటున్నారు. మీరు ఒకసారి మీ వాళ్ళని కానీ మీరు కానీ బొమ్మిరెడ్డిపల్లె గ్రామానికి వచ్చి ఆడోళ్ళతోటిగానే మీరు ఇంటర్వ్యూ తీసుకుంటే మంచిదని నేను నా మనవి. ఎందుకనంటే చిన్నప్పటి నుండి తెలుసా ఆ పిల్లవాడు గిరి అనే అతను, చిన్నప్పటి నుండి నేను ఆటో తోలుతుంటే నా ఆటోలో స్కూల్కి వచ్చేటోడు. అట్లాంటి వ్యక్తిని లైంగిక వేధింపులు అని అంటే విడూరంగా ఉంది. ఒకసారి ఆ నిజ నిజాలు కనుక్కొని సుధాకర్ అన్న మీరు మాట్లాడితే బాగుంటుందని నా యొక్క మనవి. ఎవరు ముట్టుకోలేరు, మళ్ళీ బయలునే ముట్టుకోలేరు. తప్పు లేడీస్